హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాము రాయలసీమ స్పెషల్ చేపల ఫ్రై అంటారు, లేదా చేప కబాబ్ అంటారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 5 రూపీస్ కొత్తిమీర, ఇంచు అల్లము, ఒక తెల్లవాయ అండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. నేను 1/2 కేజీ చేప ముక్కలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లోకి నేను చికెన్ మసాలా వేస్తున్నాను 5 రూపీస్ది. 5 రూపీస్ ఆచి గరం మసాలా వేస్తున్నాను. అలాగ వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకుంటున్నానండి. నేను 1.5 స్పూన్ కారం వేస్తాను, మీకు తగినంత వేసుకోండి రుచికి కారము. అలాగే నేను చికెన్ కబాబ్ పౌడర్ అని మసాలా అని కిరాణా షాప్స్లో దొరుకుతుందండి, 10 రూపీస్ది. అది వేసుకుంటున్నాను. ఇందాక మెత్తగా గ్రైండ్ పట్టినదంతా వేసుకుంటున్నానండి. అలాగ వేసి కలుపుకోవాలండి. సాల్ట్ వేయటం లేదు, ఆల్రెడీ సాల్ట్తో కడిగి పెట్టుకున్నాం కదా చేపలు. సాల్ట్ వేస్తే ఉప్పు అవుతాయండి, అందుకే సాల్ట్ వేయొద్దండి. అలాగా బాగా కలుపుకున్న తర్వాత నేను గుప్పెడంత కరివేపాకు, 6-7 పచ్చిమిర్చి అంత చీలికలు వేస్తున్నానండి. వేసి అలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామండి. ఇప్పుడు అలాగండి పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టుకుందామండి. హై ఫ్లేమే పెట్టండి. ఇలాగండి ఒక 4 పీసెస్ పెట్టండి. నాకు అలాగ 4 పీసెస్ పట్టాయండి చేపలు. అలాగ వేసుకొని ఒక 7 మినిట్స్ దాకా కదపకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. మళ్ళీ రిటర్న్ తిప్పండి. అలాగన్నీ రిటర్న్ తిప్పుకోవాలి. పీసెస్ అన్నీ కదిపిందంటే చినిగిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి టిప్. అలాగ ఒక 5 మినిట్స్ దాకా అలాగే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయండి. అలాగ చేసుకొని పక్కన పెట్టుకుని మరి ఇంకోసారి చేపలండి ఒక ప్లేట్లో తీసుకున్నాక 10 మినిట్స్ చల్లారిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.